కామకళా విద్య స్థూల సూక్ష్మ పరాభేదేన అహమితి శ్రీమితి ఈమితి త్రిధా వ్యవహ్రియతే. ఇదంతా శోధనతో పట్టుకోవాల్సిన విషయములండి ఇవన్నీ కూడా. కామకళా విద్యని స్థూల సూక్ష్మ పరాభేదములతో చెప్పాలి అన్నాడు. స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహం. అహంని కామకళ అంటారు. స్థూలముగా చెప్పాలంటే అహం, సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీం. పరా చెప్పాలంటే ఈం అన్నాడు. స్థూల సూక్ష్మ పర. ఇది స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహం. సూక్ష్మంలో కామకళ శ్రీం. దీన్ని మీరు హ్రీం మొదలైన కూడా కలుపుకోవచ్చు. తర్వాత పరాలో ఈం. అక్కడ కేవలం ఈం మాత్రమే ఉంది. ఆ ఈం కలగ్గానే శక్తి వచ్చేసిందండి మొత్తానికి. లేకపోతే సారా అనే దానికి ఈం కలిస్తే శ్రీం అయిపోయింది. ఎంత శక్తి వచ్చింది దానికి ఉత్పన్నమైంది. అది ఈం కలగ్గానే శక్తి వచ్చింది. అందుకే శక్తి ప్రణవం ఉంది. అది కలవకపోతే శక్తి లేదు, ఊరికనే జడమే. అది వచ్చి తగలగానే శక్తి వచ్చిందిట. కానీ ఈం అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అమ్మవారి బీజాక్షములన్నింటిలో ఇది ఉంటుంది. అది కామ కళ. ఆ కళ లేకపోతే ఆ మంత్రానికి శక్తి రాలేదు. అది ఎవరి కళ? కాముని యొక్క కళ. ఏ కాముడు? కామేశ్వరి మిథునం. వారి యొక్క శక్తి ఈం రూపంలో వచ్చి కలుస్తోంది అక్షములతో. అప్పుడు మంత్రం ఏర్పడుతుంది. కనుకనే స్థూలంలో అహం, ఇది ఇక్కడ పట్టుకోవాల్సిందిట. అహం అనేది కామకళే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం అకామయత అని చెప్పినప్పుడు మంత్రం బాగా గుర్తెచ్చుకోండి. ఏకోహం బహుశ్యాం అన్నాడా లేదా? ఏమని అనుకున్నాడు? ఒక్క నేను ఎన్నో అవుతాను. ఇది జాగ్రత్తగా ఈ వాక్యం అలాగే పట్టుకోండి, ఎంత అందం ఉందో. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఈ ఎన్నో అనేది మనకు తెలుసు. ఎన్నో అంటే అనేకం, ప్రపంచం. ఒక్కవాడు పరమాత్మ. వాడు తెలియట్లే, ఎందుకంటే వాడు ఎన్నో అయిపోయాడు. ఎన్నిట్లో ఒక్కదాన్ని మనం చూడలేకపోతున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఏకహ బహు, మధ్యలో ఉన్నదేంటి? అహం. ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడంటే నేను ఎన్నో అవుతాననే కంటే ముందు ఏమనుకున్నాడు? నేను అనుకున్నాడు. నేను అని అనుకుంటే కానీ ఏమి చేయలేడు. ఎవడైనా సృష్టిలో అవనా లేదా అండి? నేను చేస్తానండి అని అంట. నేను అనుకోకపోతే చెయ్యలేవు. కనుక చెయ్యడం అనే క్రియ వెనక నేను అనే ఒక స్పందన ఉందా లేదా? ఆ నేననే స్పందన అమ్మవారు. ఆ నేననే స్పందనే ఎన్నో అనే క్రియగా వచ్చింది. కనుక క్రియారూపంగా రావడానికి ముందు నేను అనే స్పందనగా పరమాత్మ నుంచి వ్యక్తమైంది. ఆయన నేను అనుకోలేదు అనుకోండి, ప్రపంచమే లేదు. కనుక బహుశ్యాం అనుకోవాలంటే నేను అనుకోవాలి. కనుక ఆయనలో నేననే శక్తి అమ్మవారిని తెలియడం కోసమే శంకరులు సౌందర్యలహరిలో పురముత్థితు రాహో పురుషిక అను మాట వేశారు. అహో పురుషిక, అహంకార రూపమైన పురుషకారము. పురుషకారం అంటే ప్రయత్న శక్తి. అహం అని వచ్చింది బయటికి. కానీ అహం అనే పరమేశ్వరుడు యొక్క అహం. ఆయన అహం అనాలన్న శక్తి ఉండాలండి. ఈ అహం అని మనం ఊరికనే అంటాం, కానీ ఈ అహంలో ఎన్ని ఉన్నాయనుకున్నారు? అందుకే భారతీయ సంస్కృతిలో మామూలు అక్షరాల్లో కూడా మహామంత్రాలు ఉన్నాయి. మాకు మామూలు అనుకుంటారు, చాలు అనుకుంటారు కొందరు, మంత్రం పట్టుకుంటారు కొందరు. అక్షరాలు దేంతో మొదలవుతాయి? ఆకారంతో. దేంతో పూర్తవుతాయి? హకారంతో. క్షకారం సంయుక్తాక్షరం విడిచిపెట్టేయండి. ఆతో మొదలై హాతో పూర్తవుతాయి. మధ్యలో ఉన్నవన్నీ అక్షరాలు. అంటే ఆ హ రెండు తీసుకుంటే అన్నక్షరాలు దానిలో ఉన్నట్టే. దానికి నాదం కలిపితే అహం అయింది. అహం అంటూ పెద్ద మంత్రం అంట. ఈ అహమ్మే అమ్మవారు. అహమే అమ్మవారు. ఈశ్వరుని యొక్క అహం అమ్మవారు. మనలో కూడా అహం అంటున్నామంటే, నేను అంటున్నామంటే చైతన్యం లేకపోతే నువ్వు అనగలవా? కనుక నీలో అహం రూపమైన చైతన్యమే అమ్మవారు. ఇప్పుడు రమణ మహర్షి నేను తెలుసుకోని ఎందుకు అన్నారు? ఇప్పుడు అర్థమవుతుంది. చైతన్యం లేకపోతే నేను ఎక్కడ అనగలవు? అందుకే నేను అని అమ్మవారు తెలుసుకో. నేనని నీకెలా చిన్న దాంట్లో ఉందో పరమేశ్వరుడు యొక్క నేను ఆవిడ. ఆ నేనును ఉపాసించు. అహం. అదే అహమిత్యేవ విభావయే భవాని అంటే అదండి. అంతేగాని శుక్రవారం కుంకుమ పూజకు రెడీ అయిపోయి చేసే ప్రార్థనా శ్లోకం మాత్రమే కాదు అది. ఇక్కడ ఎంత గొప్ప మాట! అహమిత్యేవ విభావయే భవాని. అహంని కామకళ అంటారు. ఇది ఎలాగో చూద్దాం. పరమాత్మ సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు కామం కదా, అప్పుడు వచ్చిన కళ కదా అహం, అందుకు కామకళ. ఇప్పుడు అర్థమైపోయింది కదా, అప్పుడు వచ్చిన కళ గనక అహం. ఇది స్థూల ప్రణవం. ఇది ఇంకో దాన్ని మరొక అర్థం చూడండి. ఆహా అన్నప్పుడు ఆ ఏమీ లేదు. ఆ తినడానికి కూడా చాచేది అంతే కదా. ఆ హ అని చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా లోకల్ ఎక్స్ప్రెషన్స్ పట్టుకోగలగాలండి. అందుకే అబ్జర్వేషన్ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి. రహస్యాలు పడతాయి. అబ్జర్వేషన్ చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. కళ్ళు ముడుచుకుపోయాయా లాభం లేదు. అటెన్షన్ లేని వాడికి సాధన ఏంటండి? మఠం వేయలేని వాడికి యోగం ఎక్కడా? ఆలోచించలేని వాడికి తపస్సు ఎక్కడా? తపస్సు చేయలేని వాడికి సిద్ధి ఎక్కడా? ఇది ఆలోచించాలి. అందుకే లోకంలో మనం ఏదైనా ఒక అద్భుతం చూడగానే ఆహ్ అంటాం లేదా? ఆహ్ అనే ఎక్స్ప్రెషన్ అద్భుతమే. ఆహా
అనే రూపంలో ఆహా. అసలు ఇదొక ప్రాక్టీస్ చేయమని ఒక థెరపీలో ఉంది. ఆహా ఆహా అంటూ ఉంటేట ఒక స్పందన కలిగి మన లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మొదలు పోతూ ఉంటాయట. ఇలాంటివి చెప్తే మరింత చేస్తారు అసలు ఎందుకంటే. ఆకాశం అండి ఓపెన్ ఫస్ట్, దానిలో స్పందన రావాలి. హ స్పందన వచ్చిందా లేదా, అక్కడ స్పందన వచ్చింది. అందుకే హకారం అనేది ఆకాశంలో స్పందశక్తి. ఓపెన్ హా శక్తి. హ అనేది నాదం కలిసింది దానికి. అహం అహం అనే దానిలో ఎంత ఉన్నది. ఈ అహమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, ఇది తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. అని అహం అనేది ప్రధానమైనటువంటిది కామకళ. ఇప్పుడు చెప్తే వేదాంతం దాకా వెళ్ళిందా లేదా. ఇది స్థూలం, ఎందుకంటే ప్రతివాడు అహం అంటాడు కనుక దీని స్థూలం. సూక్ష్మంలోకి వెళితే బీజాక్షరాలు వచ్చే శ్రీం క్లీం హ్రీం ఐం అన్నిట్లో ఈముందండి. ఆ ఈ కలిస్తే ఐ అవుతుంది, అందుకే అక్కడ ఈముంది. ఇది ప్రధానంగా. అందుకే ఈం ప్రధాన. ఐం హ్రీం శ్రీం అన్నప్పుడు ఈంకారం వచ్చింది, క్లీంలో ఈంకారం వచ్చింది. అందుకే ఈం శక్తి బీజం అని చెప్తున్నాం కదా. తాం పద్మినీం హీం శరణమహం ప్రపద్యే. ఈ రహస్యం ఒక శ్లోకంలో అందించాం, మరొకసారి చెప్పుకుంటే తప్పులేదు. వేదమయీం నాదమయీం బిందుమయీం. ఇదే శంకరుడు చిదానంద లహరీం అని ధ్వనింపజేశారు ఆ మహానుభావులు. ఆ ఈం అనేది అక్కడ నిక్షిప్తం చేసి మనకు చూపిస్తున్నారు కనుక. శ్రీం మూడవది పరా ఈం, వీటిలోంచి తీసిన గుప్త ప్రణవము అని చెప్పబడే ఈంకారం. ఈ మూడింటిని కామకళలే అంటారు. కనుక కామకళారూప అంటే అహం రూపిణి, శ్రీం హ్రీం మొదలైన బీజరూపిణి, ఈం అనబడే పరాబీజ రూపిణి. ఇది వివరిస్తున్నారు. అందుకే శ్రీ విద్యలో కూడా ఆ బిందువు గీసేటప్పుడు చివరికి బిందు స్థానంలో ఈం గీస్తారు. అమ్మవారి యొక్క యంత్రాలు వేసే వాళ్ళకి ఇవి తెలుస్తాయి. అదే ప్రథమం గనక అక్కడి నుంచి విస్తరిస్తుంది, అది ఈం. అందుకు తామీకారాక్షరాద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం ప్రణమామి మహాదేవీం పరమానంద రూపిణీం. దేంట్లోది ఇది దేవి అధర్వ శిష్యుల్లో మనకు వస్తున్నది. తాం ఈకారాక్షరోద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం. ఈకారాక్షరముగా ఉద్ధరింపబడుతున్నది, సారముల్లోకెల్లా సారమైనది, పరాత్పరమైనది, పరమానంద రూపిణి మహాదేవి అయిన తల్లికి నమస్కారము. అంటే పరమానంద రూపిణి సారాత్సారమేది ఈం కనుక. అహంలోని శ్రీంలోని సారమేది ఈం. అందుకే అది పరారూపం, అమ్మవారి యొక్క పరారూపము అని చెప్పబడుతుంది. అందుకే ఈ మంత్రాన్ని ఎన్ని రకాలుగా శాస్త్రం మనకి ఆవిష్కరిస్తున్నదో.